అనేటువంటిది ఎయిడ్స్ జబ్బు కంటే, క్యాన్సర్ జబ్బు కంటే ప్రమాదకరమైనటువంటి జబ్బుగా పరిణమిస్తుంది. ఇది మనుషులందరినీ ఐక్యంగా ఉంచకుండా విచ్ఛిన్నం చేయటమే కాదు, వివక్ష పాటించడం, అవమానించడం, కులం పేరిట గౌరవాలు కొందరికి, కులం పేరిట అవమానాలు మరికొందరికి ఉండేటువంటి ఒక నీచమైనటువంటి సంస్కృతి ఇండియాలో మాత్రమే కొనసాగుతుంది. ప్రపంచంలో మరెక్కడా లేనటువంటి పరిస్థితి ఉంది. దీనివల్ల ఈ దేశం యొక్క అభివృద్ధి అనేటువంటిది ఆటంకపరచబడుతున్నది. దేశ ప్రజల ఐక్యతకి ఇది ఒక అడ్డుగోడలాగా నిలబడుతున్నది. దీన్ని నిర్మూలించకుండా ఈ దేశం సర్వతోముఖాభివృద్ధి చెందుతుంది అనేటువంటిది పచ్చి బూటకపు మాట. అందుకనే కుల నిర్మూలన జరగటం ద్వారా మాత్రమే దేశం ముందుకు సాగుతుంది, ప్రపంచ దేశాలతో పోటీ పడుతుంది. కులం జబ్బును మనం తుంచుకోకపోతే మనం మరింతగా ఈ దేశం అడుగంటిపోయేటువంటి అవకాశం ఉంది. ఈ కులం యొక్క స్థిరీకరణ చేయడానికి, కులాన్ని బలపరచడానికి కావాల్సినటువంటి అనేక పద్ధతులలో మతోన్మాద సంస్థలు, మనువాద సంస్థలు వీటిని పెంచి పోషించేటువంటి ప్రక్రియకు ఒడిగడుతున్నాయి. గ్రామీణ ప్రాంతాల్లో కులాల్ని బలంగా స్థిరీకరించడానికి కావాల్సిన కృషంతా వాళ్ళు చేస్తున్నటువంటి పని కూడా జరుగుతుంది. దానికి వ్యతిరేకంగా అనేక మంది గౌరవనీయులు పెద్దలు అనేక సంఘాలుగా ఇక్కడికి హాజరయ్యి దీనికోసం కృషి చేయడాన్ని కులవివక్ష వ్యతిరేక పోరాట సంఘంగా అభినందిస్తూ రాబోయేటువంటి సాంస్కృతిక ఉత్సవాలు కానీ ఈ నెల చివరి వరకు కేవీపీఎస్ కూడా ఏప్రిల్ నెల మొత్తాన్ని మహనీయుల మాసంగా పాటించింది. అనేక కార్యక్రమాలను కూడా ఉమ్మడిగా విడివిడిగా అందరం కూడా ఈ నెల మొత్తంలో ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చేటువంటి ప్రోగ్రాం చేద్దామని చెప్పి తెలియజేస్తూ ఈ కార్యక్రమాలు మరింత జయప్రదం కావాలని చెప్పి ఆకాంక్షిస్తూ కేవీపీఎస్ పక్షాన మీ అందరికీ జై భీమ్, లాల్ సలాం తెలియజేస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. ఈ కార్యక్రమానికి ప్రధాన ముఖ్య అతిథిగా మన జస్టిస్ రాధారాణి గారు విచ్చేసినారు. ఈ మార్దాన్ వాక్ ను ప్రారంభించడం జరిగింది. మార్దాన్ వాక్ ప్రారంభించి ఇక్కడి వరకు వచ్చిన తర్వాత ఇప్పుడు జస్టిస్ రాధారాణి గారు మార్దాన్ ను, కుల నిర్మూలన, సాంస్కృతిక ఉత్సవాలను, ఈ వాక్ ఏ ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించబడుతుందనే విషయాల్ని మాట్లాడాల్సిందిగా, ప్రసంగించాల్సిందిగా విజ్ఞప్తి చేస్తాను. అంబేద్కర్ జయంతి దాకా అంటే ఏప్రిల్ 11 నుంచి 14 దాకా సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో సాంస్కృతిక ఉత్సవాలు జరుగుతున్నాయి. కుల నిర్మూలన సాంస్కృతిక ఉత్సవాలు. అందులో భాగంగా ఈరోజు జగ్జీవన్ రామ్ జయంతి. ఈరోజు మనం మారథాన్ వాక్ నిర్వహించాము. ఆ తర్వాత ప్రతిరోజు 11వ తేదీ నుంచి ప్రతిరోజు 6 గంటల తర్వాత సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో సాంస్కృతిక కార్యక్రమాలు ఉంటాయి. ఉపన్యాసాలు ఉండవు, ఓన్లీ సాంస్కృతిక కార్యక్రమాలే ఉంటాయి. కనుక నేను చేసే విజ్ఞానం మీ కుటుంబాన్ని, అదేవిధంగా బంధుమిత్రుల్ని అందరినీ కూడా ఆ సాంస్కృతిక కార్యక్రమాలకు తీసుకొని రావాలని చెప్పేసి కోరుతున్నాను. కులం అనేది ఎంత పెద్ద సమస్యగా ఈ రోజుల్లో మనకు తెలుసు. కుల దురహంకార హత్యలు ఇంకా జరుగుతున్నాయి. కులం ఆధారంగానే మన ఎన్నికల వ్యవస్థ నడుస్తుంది. మన రాజకీయాలన్నీ కూడా కులం ఆధారంగానే నడుస్తున్నాయి. దాన్ని బ్రేక్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఆ ప్రయత్నంలో భాగంగానే సుందరయ్య విజ్ఞాన కేంద్రం, అదేవిధంగా తెలంగాణ సాంస్కృతిక కుల నిర్మూలన సంఘం, కేవీపీఎస్ ఇత్యాది సంఘాలన్నీ కలిసి కుల నిర్మూలన సాంస్కృతికోత్సవాన్ని జరపాలని నిర్ణయించాయి. ఇప్పుడు నేను జస్టిస్ రాధారాణి గారు, హైకోర్టు మాజీ జస్టిస్, వారిని మాట్లాడాలి. ఈ సందర్భంగా అంటే ఇంతకుముందు స్కైలాబ్ గారు చెప్పినట్టు ఈ ఏప్రిల్ అంతా మహనీయుల పండుగ. ఎందుకంటే అణగారిన వర్గాలు, అణగారిన కులాల ప్రజలు ఇవాళ జగ్జీవన్ రావు గారి బర్త్డే, ఏప్రిల్ 11 నాడు మహాత్మా జ్యోతిరావు పూలే గారి బర్త్డే, 14 నాడు బాబాసాహెబ్ అంబేద్కర్, ఇట్లా కొమరం భీము, అశోక్ చక్రవర్తి, ఈ నెలంతా ఒక పండుగ. ఎందుకంటే పండుగను మనం ఎప్పుడు జరుపుకుంటాం? ఒక సంతోషం ఉన్నప్పుడు ఇదంతా జరుపుకుంటాం. ఇవాళ ఈ మహనీయులు ఈ సమాజ విముక్తి కోసం, ఈ సమాజ మార్పు కోసం, ఈ సమాజంలో దోపిడీ అణచివేతలకు వ్యతిరేకంగా వాళ్ళు ఒక నిలిచి పోరాటం చేశారు. కాబట్టి అట్లా ఇవాళ మనం ఈ నెలంతా, అదేవిధంగా ఎస్వీకే ఆధ్వర్యంలో ఇవాళ ఈ 11 నుంచి 14 వరకు ఏదైతే అన్ని సంఘాల ఆధ్వర్యంలో సాంస్కృతిక ఉత్సవాలు జరుపుతున్నామో ఈ ఉత్సవాలందరినీ మనం విజయవంతం చేద్దాం. అట్లా మనందరం కులాలకు వ్యతిరేకంగా, మతాలకు వ్యతిరేకంగా ఒక మానవత్వం కోసం ఇద్దామని కోరుతూ జై భీమ్. సో మన భారతదేశ ప్రగతిని ఆటంకపరచడమే కాదు,
ఈ కులం ఎంతగా నరాన జీవించిపోయిందంటే ఎదుటి వాళ్ళని చంపడం కాదు, తమ బిడ్డల్ని తాము కూడా చంపుకుంటున్న దుస్థితిలోకి నెట్టివేయబడుతూ ఉంది. కాబట్టి కులం తొలగిపోతే తప్ప మానవ ప్రగతి దేశంలో సాధ్యం కాదు. ఈ కులాన్ని నిర్మూలించడానికి అందరం కలిసికట్టుగా కృషి చేయాలి. ఈ కుల నిర్మూలన సాంస్కృతికోత్సవాలు ఏదో బాబు జగ్జీవనరావు జయంతి మహాత్మా జ్యోతిరావు జయంతి వరకు సాంస్కృతిక ఉత్సవాలు ప్రతి ఒక్కరూ